శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా కపిల భగవానుడు తల్లి గర్భంలోనికి ప్రవేశించిన జీవుడు ఎదుగుదల దాని గురించి చెప్తూ ఉన్నారండి. మాస్టారు చక్కగా వివరిస్తూ ఉన్నారు. తల్లిచే స్వీకరింపబడిన అన్నపానీయములతో ఆకలి దప్పులు తీర్చుకుంటూ ఉంటాడు. ధాతువులు పెరిగి దేహ ప్రమాణము పెరుగుచుండగా క్రమముగా స్పర్శాది జ్ఞానములు పూర్వవాసన బలముచే వ్యక్తమగును. తాను ఉన్న చోట అనేక జీవులు పరిసరములలో తిరుగుచుండును. గర్భంలో ఉన్నవాడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది వివరిస్తున్నారండి. మలమూత్రాదులకు దగ్గరగా ఉండును కనుక తల్లి శరీరమున రోగాదులున్నచో క్రిములు తిరుగుచుండును. అంటే ఆ శరీర నిర్మాణంలో ఇతను ఉండేటువంటి ఆ గర్భాశయం దానికి దగ్గరగానే ఆ మలమూత్రాది అవయవాలు ఉంటాయి కనుక తల్లి శరీరమున రోగాదులున్నచో క్రిములు తిరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు ఆచారము శుచిత్వము ఎరుగని పశుప్రవృత్తి కల ఎడ్డె మనుషులు అయినచో గర్భస్థుడైన జీవునకు రోగాదులను క్రిములను కూడా సంక్రమించును. తల్లిదండ్రుల్ని బట్టేనండి. ఈ తల్లిదండ్రులు చక్కగా ఆచారం శుచిత్వం ఎరిగినటువంటి వాళ్ళు అనుకోండి, లోపల పిల్లవాడు కూడా ఆరోగ్యంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. మాస్టర్ ఏమంటున్నారు, అట్లా తెలియని అంటే ఆచారము శుచిత్వము ఎరుగని పశు ప్రవృత్తి గలవాళ్ళైనచో, ఇంకా ఎడ్డె మనుషులైనచో అంటున్నారు మాస్టారు. అప్పుడు వీడికి ఈ గర్భంలో ఉన్నవాడికి రోగాదులు క్రిములు కూడా సంక్రమించును, మూర్ఛాదులు కూడా కలుగవచ్చును. అనగా వచ్చిన తెలివి తప్పుచుండును. తల్లి ఆహారాది నియమములను ఎరుగని పశువైనచో రుచులను బట్టి ఉప్పు కారము చేదు పులుపు మున్నగు ద్రవ్యములను ఎక్కువగా మసాలా చేసిన ఆహారము తిన్నప్పుడెల్లా గర్భస్థునికి వడలు మంటలెత్తుచుండును. అందుకే గర్భవతి అయినటువంటి ఆమె ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలండి, చూసి తీసుకోవాలి మనం ఏం తింటున్నాం అనేటువంటిది. బాగా ఉప్పు కారాలు లేదా చేదు పులుపులు లేదా బాగా మసాలా చేసినటువంటి ఆహారాలు బాగా ఎక్కువగా తీసుకుంటుంటే ఏమవుతుంది, ఈ గర్భస్థుడికి వడలు మంటలు ఎత్తుతూ ఉంటుందట. ఇంకను క్షార పదార్థములను పులిసి బుడగలు తేరిన నొరగలు వచ్చిన పులిసిన పదార్థములను తినుచున్నప్పుడెల్లా శిశువు దేహము తీవ్ర బాధలకు గురియగుచుండును. ఏమండి, క్షారములంటే ఏంటి? క్షారములనగా ఆవపిండి మున్నగు పదార్థములు, ఉల్బడములు లేక బుడగలు తేరినవనగా పుల్ల పెరుగు పులిసిన అట్లపిండి మున్నగునవి. అవి అసలు పనికిరావండి, అవి మామూలు వాళ్ళే తినకూడదు. ఇంకా గర్భవతులు తింటే ఏమవుతాయి? కనుక మావిచే కప్పబడి రక్షింపబడుచున్నను ఒక్కొక్కప్పుడు తల్లి వికృత చేష్టలచే అంటే తల్లి చేసేటువంటి వికృత చేష్టలచే ప్రేగులలో చిక్కుకొనును. పాపం పిల్లవాడు ప్రేగుల్లో చిక్కుకుంటాడు ఈ తల్లి కనుక వికృత చేష్టలు చేస్తే. గర్భమున శిరస్సు మోపి ఉండును, ముడుచుకొని పండుకొనును. అవయవములను కదిలించుటకు తావు ఉండదు. స్వేచ్ఛగా విహరించు మనస్సు పుట్టినను పంజరమున చిలుకవలే అవకాశము లేకుండును. మనస్సు ఒకవేళ అతనికి స్వేచ్ఛగా విహరిద్దామని మనస్సు ఉన్నా కూడా అవకాశం ఏముంది, లేదు కదండి, లిమిటెడ్ ప్లేస్ కదా. పంజరమున చిలక వలె అవకాశము లేకుండును అంటున్నారు మాస్టారు. ఇంకా చెప్తున్నారండి, అప్పుడు అతనికి దైవదత్తమైన జ్ఞానము కలుగును. అలాంటి పరిస్థితుల్లో దైవదత్తమైనటువంటి జ్ఞానం కలుగుతుందట. ఏమండి, ఏమిటా జ్ఞానము? అందు పూర్వజన్మయందు తాను చేసిన దుష్కర్మలు తలపునకు వచ్చును. అప్పటి మనస్సునకు కాల విభాగము దేశ విభాగము లేదు కనుక పూర్వజన్మమునకును ఈ జన్మమునకు భేదము తెలియదు.
కాల విభాగం, దేశ విభాగం లేదు కదండి అప్పటి మనస్సుకి. అందువల్ల పూర్వజన్మ ఈ జన్మ దీనికి తేడా తెలియదు, భేదం లేదు. ఈ జన్మలో ఇంకనూ కర్మలు లేవు కనుక పూర్వ జన్మమున చేసినవి స్మరణ మాత్రముగా జ్ఞప్తికి వచ్చుచుండును. పూర్వజన్మలో చేసినటువంటి ఆ పనులు స్మరణ మాత్రంగా ఇతనికి తలంపుకు వస్తాయి, జ్ఞప్తికి వస్తూ ఉంటాయి లోపల ఉన్నటువంటి జీవుడికి. మనకి స్వప్నములలో వేరువేరు కారణములలో కానీ దేశములలో కానీ జీవించిన వ్యక్తులు కలిసి మాట్లాడుచున్నట్లు సన్నివేశములు కనిపించును. మనకి కల్లో చనిపోయిన వాళ్ళు వస్తారు, లేదా ఇప్పుడు మనతో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. కల్లో రకరకాలు అందరు కలగలిపి వస్తారు కదండి. మాస్టర్ చెప్తున్నారు, ఎప్పుడో చనిపోయిన మన తాతయ్య, మొన్న పుట్టిన మన పిల్లలను కలిసి ఆడుకొనుచున్నట్లు, మనతో కలిసి అందరూ సినిమాకు వచ్చినట్లును స్వప్నములు సంభవించుచున్నవి కదా. అట్లే గర్భస్థునకు పూర్వజన్మ జ్ఞానము కలుగును. ఆ రకంగా మనకెలా అయితే కళల్లో వస్తాయో, ఆ కళల్లో ఎలాగైతే మనకి దేశముతో కానీ కాలముతో కానీ సంబంధం లేకుండా జీవించిన వ్యక్తులు కలిసి ఉన్నట్లుగా మనకు కనిపిస్తారో, గర్భస్థునకు పూర్వజన్మ జ్ఞానము కలుగుతుంది అలాగా అంటున్నారండి. తాను పూర్వము చేసిన పాపములకు ఉలికి పడుచుండును, పెద్దగా నిట్టూర్చుచుండును. వానికి శ్వాస లేదు కనుక ఆ నిట్టూర్పు స్పందనముగా వ్యక్తమగును. దీనిని బట్టియే గర్భపిండము అప్పుడప్పుడు స్పందనములు చేయుట గమనింపనగును అంటున్నారండి మాస్టారు. సుఖము అన్నది ఉండదు పాపం లోపల జీవుడికి సంగతి అండి. 7వ నెలయందు జ్ఞానము చేష్టలు కలుగును. తన మనస్సునకు అపరిశుద్ధ ప్రదేశమున ఉంటిని అను బాధ కలుగును. మలముతోనూ క్రిములతోనూ సోదరుడై ఒక దిక్కున ఉండక అటూ ఇటూ సంచరించుచుండును. అప్పటి నుండి అప్పుడప్పుడు తల్లికి నొప్పులు కలుగుచుండును. మాస్టర్ చెప్తున్నారు, ఆహార విహారాది ప్రవర్తనలలో క్రమము ఉన్నచో కలుగవు. ఈ బాధలు తల్లికి గనక ఆహార విహారాది ప్రవర్తనలలో క్రమం ఉందనుకోండి, ఆ పిల్లవాడికి ఈ బాధలు కలగవుట. ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించు వారికి మాసము రాకుండగానే నొప్పులు బయలుదేరును. ఈ తల్లికి కూడా నొప్పులు కలగవటండి. ఆహార విహారాది ప్రవర్తనలలో గనక క్రమం ఉంటే తల్లికి కూడా ఈ నొప్పులు కలగవు. ఇష్టం వచ్చినట్లే ప్రవర్తించే వాళ్ళకి మాసము రాకుండగానే నొప్పులు బయలుదేరును. అప్పటి స్పందనలతో గాలికి ఊగినట్లు వణికింపబడుచుండును. వానికి దేహము వేరుగా ఆత్మ వేరుగా ప్రజ్ఞ దర్శనము అగును. ఈ లోపలున్న జీవుడికి దేహం వేరుగా ఆత్మ వేరుగా ప్రజ్ఞ దర్శనమవుతుందటండి. దీని నుండి బయటపడవలెనని మనస్సున కోరుకొనుట తెలియను. మరలా గర్భమున పడినందులకు భయపడుచుండును. దేహమందలి సప్తధాతువులను బంధమున వలె తోచును. చేతులు ముడుచుకొని ఉండుట వలన దేవునకు నమస్కారము మాత్రము చేయును. చేతులు ముడుచుకొని ఉంటాడు కదండి, అందువల్ల నమస్కార ముద్రలో ఉంటాడు, కొంచెం అటు ఇటుగా. అందువల్ల ఏమంటున్నారు, దేవునికి నమస్కారం మాత్రము చేయును. మాస్టర్ చెప్తున్నారు, పూర్వపుణ్యకర్మల వాసనలచే దైవము భక్తి నమస్కారము మున్నగునవి తెలియును అంటున్నారండి. అంటే పుణ్యకర్మల వాసనలు ఉంటాయిగా, దానివల్ల ఇవి వస్తాయి అతనికి, ఇవి తెలుస్తాయండి. ఏమేంటవి? దైవము భక్తి నమస్కారము ఇట్లాంటివి తెలుస్తాయి. దిగులు పడిన మొగముతో నేను ఇందెట్లుంటిని, ఎవరి వలన ఉంటిని అను ప్రశ్న పుట్టి దైవ ఘటన మనస్సునకు సోకును. ఇదంతా దైవ ఘటన, ఎట్టా వచ్చాను ఇక్కడికి, ఎవరి వలన వచ్చాను అనేటువంటి ప్రశ్న పుడుతుంది. దైవ ఘటన మనస్సుకి సోకుతుందండి. అతడు భగవంతుడిని ఇట్లు ప్రార్థించును. ఆ సమయంలో భగవంతుడిని ప్రార్థిస్తాట. మాస్టర్ అంటున్నారు, ప్రార్థించుట భాషా పదములతో కాదు భావములతో మాత్రమే. ఏదో
మనంగా పుస్తకం చూసి స్తోత్రం చదివినట్టు అట్లా భాషతో కాదండి, అతను భావములతో ప్రార్థిస్తాట. లోకములను రక్షించుటకై తన ఇచ్ఛ ప్రకారము దేవుడు ఎల్లప్పుడూ ఇట్లు దేహాది రూపములలో పుట్టుచునే ఉండును. అట్టి సర్వవ్యాపి యొక్క పాదములను పూజింతును, ఇక భయముండదు అని అనుకుంటాడు. నాకు పంచభూతములని లేవు, నేను ఆత్మస్వరూపుడను. అంటే కపిల భగవానుడు అంటున్నాడండి. కపిల భగవానుడు అంటూ ఉన్నాడు, లోకాల్ని రక్షించడం కోసం తన ఇచ్ఛ ప్రకారము దేవుడు ఎల్లప్పుడూ కూడా ఇలాగ దేహాది రూపాల్లో పుట్టుతూనే ఉంటాడు. అట్టి సర్వవ్యాపి యొక్క పాదములను పూజింతును, ఇక భయముండదు. నాకు పంచభూతములని లేవు, నేను ఆత్మస్వరూపుడను. అయినను పంచభూతములతో చేయబడిన శరీరము నన్ను కప్పినది. నా జ్ఞానమునందు ఇంద్రియములు, త్రిగుణములు, ప్రయోజనములు అనబడినవి లేనివి ఉన్నట్లుగా నిలుచుచున్నవి. పంచభూతములతో ఇంద్రియములతో కల మాయ వలన కర్మబద్ధుడై జీవుని రూపమున దుఃఖము చేత దహింపబడుచున్న నా రూపమున ఉన్నవాడు పరిశుద్ధుడు, అఖండ జ్ఞానస్వరూపుడు. అతని అస్తిత్వమే సత్యము, నా అస్తిత్వము అసత్యము. అతడు కుంటువడని శౌర్యము కలవాడు, అన్నియూ తెలిసిన ఉత్తమ జ్యోతి, దయామూర్తి, శాంతమూర్తి. అతడు ప్రకృతి పురుషుల కన్నా వేరుగా ఉన్నవాడు. అట్టి వానికి నమస్కరించుచున్నాను. అలాంటి భగవంతుడికి నమస్కరిస్తూ ఉన్నాను అని ఈ జీవుడు అనుకుంటాడు. భయంకరమైన గర్భనరక బాధల నుండి నాకు శాంతి కలిగించుగాక అని జీవుడు ఆ రకంగా ప్రార్థన చేస్తాటండి. అయితే ఈ ప్రార్థన భాష చేత కాదు, భావములతో మాత్రమే అంటూ ఉన్నారు మాస్టారు. ఇట్లు కపిలాచార్యుడు వివరించుచుండగా దేవహూతి మరలా ప్రశ్నించెను. ఈ రకంగా కపిలాచార్యుడు వివరిస్తూ ఉన్నాడండి. దేవహూతి మళ్ళా ప్రశ్నిస్తూ ఉన్నది. దేవహూతి ప్రశ్నలు అడుగుతూ ఉన్నది, కపిల భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఆవిడ అడుగుతోందండి, కొందరు మోహము కమ్మినవరారై గుణములతో కర్మలతో నడిపింపబడి జీవించుచున్నారు. అట్టి సంసారబద్ధులు తాము కల్పించుకున్న కారణములచే ధైర్యమును కోల్పోయి అనేక భయములతో శంకలతో బ్రతుకుచున్నారు. అలసటపడి మార్గము తెలియక తడవు కొనుచున్నారు. వారి మనస్సులకు భగవంతుడు ఉన్నాడా అనియు వానిని ధ్యానింపవలననియు తట్టదు. భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఆయన్ని ధ్యానిస్తే మనకి మార్గం తెలుస్తుంది అని తట్టదు. ఆత్మదర్శనము లేక తమ స్వభావమే జీవితముగా కొట్టుకొని పోవుచుందురు. ఇది అంతయు భగవంతుని సంకల్పమే కదా. ఇట్లు జీవించు పామరులకు భగవంతుని ధ్యానింపవలెను అను బుద్ధి పుట్టవలెనన్నచో మరల వాని అనుగ్రహము ఉండవలెను కదా. భగవంతుణ్ణి ధ్యానించాలి అని బుద్ధి పుట్టాలన్నా కూడా ఆయన అనుగ్రహం కావాలండి, భగవంతుని అనుగ్రహం కావాలి. మొట్టమొదటగా దైవభక్తి, వాని గుణధ్యానము, వాని మూర్తులను దర్శించుట ఎట్లు అబ్బును అని అంటోందండి దేవహూతి. అంటే ఏమని అడుగుతోంది? మాస్టర్ చెప్తున్నారు, అంతవరకు దేవుడు తెలియని వానికి మొట్టమొదట దేవునిపై నమ్మకము ఎట్లు ఆరంభించును అని అడుగుతున్నారు. అంతవరకు దేవుడు తెలీదు, అలాంటి వాడికి దేవుడిపై నమ్మకం ఎలా ఆరంభమవుతుంది? ఇట్లు ప్రశ్నింపగా కపిలుడు తల్లితో ప్రబోధపూర్వకముగా ఇట్లనెను. ఆ రకంగా ప్రశ్నించినటువంటి కపిలుడు తల్లితో ప్రబోధపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. ఏమని? భగవంతుడు 3 కాలముల యందును గల స్థావర జంగమములలో నిండియే ఉన్నాడు. అంతటా నిండి ఉన్నాడు భగవంతుడు. మొదటి నుంచి చెప్పుకుంటున్నాం మనం. జీవులందరూ వానితో నిండియే ఉన్నారు. వారు తమ కర్మల యందు ప్రవర్తించుచుండగా బాధలు కలుగుచుండును. వాళ్ళు పనులు చేసుకుంటుంటారు, బాధలు కలుగుతూ ఉంటాయి.
అట్టి తాపత్రయములు కలిగినప్పుడు నివారణ కొరకై మొట్టమొదట దేవుని స్మరించుట ప్రారంభమగును. అట్లాంటి తాపత్రయములు అంటున్నారండి ఇక్కడ. అలాంటి తాపత్రయంలో లేకపోతే కష్టాలు ఏదో అవి వచ్చినప్పుడు వాటి నివారణ కోసం మొట్టమొదటగా దేవుని స్మరించడం అదిగో అప్పుడు ప్రారంభమవుతుందట. దీనికి మాస్టర్ చెప్తున్నారండి, చాలా చక్కగా వివరిస్తున్నారు చూడండి. ఆహార దోషము వలన కడుపు నొప్పి వచ్చును. ఉదాహరణకి మనకే కడుపు నొప్పి వచ్చింది, వైద్యునికై వెదకెదరు, వాని వలన తగ్గదు. ఇంకొక పెద్ద వైద్యునికై వెదికెదరు, అప్పుడునూ తగ్గదు అనుకుందాం మనం. అప్పుడునూ తగ్గదు, తగ్గించువాడు ఇంకెవడు అను ప్రశ్న పుట్టును. ఇది దైవమును గూర్చిన మొదటి ధ్యానము. కడుపు నొప్పి తగ్గినను తగ్గకున్నను ధ్యానము ఆరంభమగును. ఇప్పుడు భగవంతుడిని ప్రార్థన చేయటం, భగవంతుడిని ధ్యానం చేయటం మొదలు పెడతాడు. ఆ కడుపు నొప్పి తగ్గినా తగ్గకపోయినా ధ్యానం మటుకు ప్రారంభమవుతుంది. ఇంకనూ తగ్గకున్నప్పుడు ఈ ప్రశ్న రూపమున ధ్యానమే ఎక్కువగును. భగవంతుడిని ధ్యానం చేశాడు అయినా తగ్గలేదనుకోండి, ధ్యానం ఎక్కువ అవుతుందట. ఎందుకని? ఈ ప్రశ్న రూపమున ధ్యానమే ఎక్కువగును అంటున్నారు. ఎవరు నాకు తగ్గించేవాళ్ళు అనేటువంటి ప్రశ్న రూపంలో ధ్యానం ఎక్కువ అవుతుంది. ఇతర మార్గములు అన్వేషించును. ఎవరో పూజ చేసి తీర్థమిచ్చి తగ్గింతురని తెలిసినది, అతటికి పోవును. ఈ విధముగా జీవుడు ఆర్తుడై దైవధ్యానమును ఆరంభించును. ఆర్తుడై దైవధ్యానాన్ని ప్రారంభం చేస్తాడు. అంటే దైవధ్యానము ప్రారంభము ఎలా అవుతుంది చెప్తున్నారండి. ఈ రకంగా జీవుడు దైవధ్యానమును ఆరంభింపును. జిజ్ఞాసువై ప్రశ్నించుకొనును. ఇది ఏంటి, నాకు తగ్గపోవటం ఏంటి, అసలు నాకు రావటం ఏంటి, దైవధ్యానం వల్ల తగ్గటం ఏంటి, దేవుడు ఎక్కడున్నాడు? జిజ్ఞాసువై ప్రశ్నించుకొనును అంటున్నారు. ప్రయోజనమును కోరి వెదకును. భగవంతుడిని ప్రయోజనం కోరి వెతుకుతాడు. ఎందుకంటే ఆ కడుపు నొప్పో, అనారోగ్యమో, లేదా పిల్లవాడి పరీక్షలో పాస్ అవ్వటమో ఏవో ఉంటాయి కదండి. కనుక ప్రయోజనమును కోరి వెదకును, భగవంతుడి కోసం వెతుకుతాడు. కాలక్రమమున జ్ఞాని అగును. అవండి స్టెప్స్. ఆర్తుడై దైవాన్ని ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు, జిజ్ఞాసువై ప్రశ్నించుకుంటాడు, ప్రయోజనమును కోరి వెతుకుతాడు, కాలక్రమమున జ్ఞాని అగును అంటున్నారు. ఇందు మార్గము ఆరంభమగుట ముఖ్యము కానీ తలచిన పని నెరవేరుట ముఖ్యము కాదు. మార్గము ప్రారంభము, స్టార్టింగ్ అనేటువంటిది ముఖ్యం కానీ తలచిన పని నెరవేరటం ముఖ్యం కాదండి. కనుకనే తాము దేవునకు మొక్కుబడులు చెల్లించిన పనులు నెరవేరకున్నను సంసార జీవులు మరలా మ్రొక్కుచునే ఉందురు. దేవుడికి మొక్కుకున్నాం, ఆ పని అవ్వలేదు అనుకుందాం. ఉదాహరణకి నా ట్రాన్స్ఫర్ కావాలి, భగవంతుడికి మొక్కుకున్నాం, ట్రాన్స్ఫర్ అవ్వలేదు, నువ్వు అక్కడే ఉన్నావు. సంసార జీవులు మరలా మొక్కుతూనే ఉంటారట. ఆ పని మొక్కుకున్నాం, పని అవ్వకపోయినా మళ్ళా మొక్కుతూనే ఉంటారు. ఎందుకండి? మాస్టర్ ఉదాహరణ చెప్తున్నారు. ఒక భక్తుడు తిరుపతికి పోయి నా పుత్రుడు ఐఏఎస్ పరీక్షలో నెగ్గవలెను అని మొక్కుకొనును. పుత్రుడు పరీక్ష తప్పినను ఇంకొక మారు తనకు ఉద్యోగమున వృద్ధి కావలెను అనిపించినప్పుడు మరలా పోయి మొక్కుకొనును. దేవుడు నీ కోరిక తీర్చలేదేమి అని ఎవరైనాను ప్రశ్నించినను కర్మ పరిపాకము కాలేదు అని తనకు తెలియని సత్యమునే పలుకును. కానీ మరలా మ్రొక్కుట మానడు. చూడండి ఎంత చక్కటి ఉదాహరణ. మా అబ్బాయి ఐఏఎస్ పరీక్షలో పాస్ అవ్వాలని మొక్కుకుంటాట, వాడు పరీక్ష తప్పుతాట. సరే, బాగానే ఉంది. ఇంకోసారి ఆయనకి ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, మళ్ళీ మొక్కుకుంటాట. ఎందుకండి? మొన్న మొక్కుకున్నప్పుడు అది తీరలేదుగా, అయినా సరే మళ్ళీ మొక్కుకుంటాట. ఎవరైనా వచ్చి అడిగితే, ఏమయ్యా నువ్వు మొక్కుకున్నావు కదా, దేవుడు నీ కోరిక తీర్చలేదేంటి అని అంటేట, కర్మ పరిపాకం కాలేదయ్యా, నా కర్మ ఇంకా పరిపాకం కాలేదు అని తనకు తెలియని సత్యమునే పలుకును అంటున్నారు మాస్టారు. అది సత్యమే,
కర్మ పరిపాకం కాలేదు ఇంకా అనేటువంటిది సత్యమే. అది తెలీదు, ఆ సత్యము దానివల్లే జరగలేదు అనేటువంటిది వాడికి కంప్లీట్గా అండర్స్టాండింగ్ లేకపోయినా సరే తనకు తెలియని సత్యాన్నే పలుకుతట. కర్మ పరిపాకం కాలేదు, కానీ మరలా మ్రొక్కుట మానడు. మొక్కుకోవటం మాంతాడా? మానడండి. ఈ లోకరీతులను బట్టి మ్రొక్కుబడులు జీవుడు దైవమును సమీపించుటకే కానీ మ్రొక్కుకున్న కోరికలు తీరుటకు కాదని తెలియచున్నది. జీవుడు భగవంతుణ్ణి సమీపించటానికి వచ్చేటువంటి ఈ లోకరీతులండి ఇవన్నీ కూడా. భగవంతుణ్ణి జీవుడు సమీపించటం అనేటువంటి విషయం ఎలా సమీపిస్తాడు అనేటువంటిది చెప్తున్నారు. అంతేగాని మ్రొక్కిన కోరికలు తీరుటకు కాదు, భగవంతుణ్ణి సమీపించటం కోసం అని తెలుస్తున్నది అని అంటున్నారండి మాస్టారు. చాలా చక్కగా వివరించారు. కపిలుడు కొంచెం ఆగి మరలా ఇట్లా నేను కపిలుడు మళ్ళీ చెప్తూ ఉన్నాడండి. గర్భస్థుడగు శిశువు మూత్రాదుల క్రిముల నడిమి కన్నమున మునిగి ఉండునని చెప్పి ఉంటిని. అతనికి ఆకలి కూడా ఎక్కువై తాపము కలుగును. అంతే కదండి, మూత్రాదుల క్రిముల నడిమి ఆ కన్నం ఉంటుందే, ఆ కన్నమున మునిగి ఉంటాడు కాబట్టి అని చెప్పేవాడు కదా. అలాంటి అతనికి అంటే ఆ గర్భంలో ఉన్నటువంటి వాడికి ఆకలి కూడా ఎక్కువై తాపం కలుగుతుందట. దీనవదరునుడై అతడు దేహము నుండి వెలువడుటకు సంకల్పించి ఎన్ని మాసములు జరిగినో లెక్కించుకొనును. నన్ను గర్భము నుండి వెలువరించువారు కలరా అని ప్రశ్నించుకొనును. దీనరక్షకుడైన దేవుని తన్ను విముక్తిని చేయమని అర్థించును. దానికి తిరిగి తానేమి ఉపకారము చేయగలడు? ప్రస్తుతము నమస్కారము మాత్రము చేయగలిగి ఉన్నాను. శమదమాది గుణములను అలవరుచుకొని శుద్ధమైన శరీరమున విజ్ఞానము అను దీపమును వెలిగించుకొని నిన్ను దర్శింతును. ఈ విధముగా నా రుణము తీర్చుకొనును అనుకొనును. అట్లా అనుకుంటాటండి గర్భంలో ఉన్నటువంటి ఆ జీవుడు. ఇంకా కూడా ఇలా మొక్కుకుంటాటండి. ఇంకను ఇట్లు మ్రొక్కుకొనును. బహుదుఃఖములకు నిలయమైన ఈ గర్భ నరకము నుండి నేను వెలువడలేను. వెలువడినను వెలుపల జీవితమున దేవుని మాయచే మోహము చెంది ఘోరమైన సంసార చక్రమున తిరుగుచుండవలెను. అట్లేల తలపవలెను? భగవంతుడే నన్ను గర్భము నుండి విమోచనము చేసినచో మిగిలిన జీవితమును మాత్రము అతడే ఒక మార్గమున నడిపింపడా? అతనిని సారథిగా అంగీకరించి అతడు ప్రసాదించిన జ్ఞానము అను వెలుగున ఈ సంసారము అను చీకటి సముద్రము నుండి నన్ను నేను కాపాడుకొందును. ఆత్మలో భగవంతుని దర్శించి దీనిని సహింపగలను. ఆ రకంగా ఆలోచన చేస్తాటండి ఆ గర్భంలో ఉన్నటువంటి జీవుడు. ఈ గర్భనరకము బాధలకు మూలము, దుఃఖములకు మూలము. ఈ గర్భనరకంలో ఉన్నటువంటి బాధలకు మూలం అదే దుఃఖానికి మూలం. కన్నములు గల దేహమున నివసించుటకై క్రిములతో కూడిన బహుజన్మలెత్తుటకు బహుగర్భములతో వసించుట దుర్భరము. ఇట్టి జన్మముల నుండి విమోచన కోరి భగవంతుని ప్రార్థింతును. వాని పాదపద్మములు సంసార సాగరమును తరింపచేయును. దీనికి మాస్టర్ చెప్తున్నారండి. ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాడు ఆ గర్భంలో ఉన్నటువంటి జీవుడు. మాస్టర్ అంటున్నారు, దేహములలో ఉన్నను జీవికి మోక్షము కలుగునని పలు తావులందు ఈ భాగవతముననే ప్రతిపాదించబడి ఉన్నది. దేహంలో ఉన్నా కూడా అనేక సందర్భాల్లో పలు తావులందు జీవికి మోక్షం కలుగుతుంది. దేహంలో ఉన్నా కూడా కలుగుతుంది. ఈ భాగవతమే దీన్ని ప్రతిపాదించి ఉన్నది. దానికి ఈ పద్యము విరుద్ధముగా ఉన్నది కనుక దీనికి మూలమైన భాగవత శ్లోకము కూడా ప్రక్షిప్తమని తెలియచున్నది అని అంటూ ఉన్నారండి.
ఇట్టి జన్మముల నుండి విమోచనము కోరి భగవంతుడి ప్రార్థన వాని అంటే ఈ గర్భ నరకము బాధలకు మూలము, దుఃఖములకు మూలము, కన్నములు గల దేహమున నివసించుటకై క్రిములతో కూడిన బహుజన్మలెత్తుటకు బహుగర్భములతో వసించుట దుర్భరము అనేటువంటిది ఇది ప్రక్షిప్తమని మాస్టర్ చెప్తూ ఉన్నారు అని నిశ్చయించుకొని నిర్మల జ్ఞానము కలవాడై జీవుడు గర్భము నుండలేక వెలువడలేక నవమాసములు నిండును. ఈ రకంగా గర్భంలో ఉండలేక వెలువడలేక ఇట్లా ఆలోచించుకుంటూ మనం చెప్పాం, ఎలా ఆలోచించుకుంటాడో మనం పైన చెప్పుకున్నాం. ఇట్లా ఆలోచించుకుంటూ 9 మాసాలు నిండును, నవమాసములు నిండును అంటున్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.